మిషన్ కొని పెట్టేదానికి డబ్బులు లేక హ్యాండ్ కట్టింగ్ పెట్టి బండ చాకిరి చేసిన ఈ పొట్ట పోయి వెన్నుక అతుక్కుంది. స్కెల్టన్ లాగా, అస్థిపంజరం లాగా అంత పొడుగును ఉండేవాడిని. నా ఫోటో చూసా నాకే తడిగలాగుంది ఇందిరా ఈ జీవితం అనుకున్నా. అంటే బండ చాకిరి. సాయంత్రం దాకా, పొద్దున్నే లేచి మొదలు పెట్టి సాయంత్రం 6 దాకా చేస్తానే. ఎండాకాలం రోజుల్లో ఇటు గాలి ఇటు తోలుతున్న పరిస్థితులు కూడా అలా చేశా. కుస్తీ పైల్వాన్ ఒకడు అవసరం ఏడో ధనవంతుడికి వాడు దేవుడు ఆడుతూ ఉన్నాడు కాపలా, ధనాగారాన్ని కాపలా కాయటానికి కుస్తీ పైల్వాన్ కోసం. అంటే 4 దొంగలైనా కొట్టగలిగిన వాడై ఉండాలి. అంత బలాజుడి కోసం ఎత్తుతూ ఉంటే ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక పైల్వాను చూశాడు. వాడు కండలు మెలితిరిగిన వీరుడు, ఏమండి బాగా గంభీరంగా ఉన్నాడు. వాడు రాకముందే జనాలు ఈళ్ళు గోళ్ళు గందరగోళం చేస్తున్నారు. వాడు వస్తున్నాడు, ఇక ఏం లేదు, ఒకే ఒక దెబ్బతో ఎవరినైనా మట్టు పెట్టేస్తాడని పొగుడుతూ ఉన్నారు. ఏళ్ళు వేస్తున్నారు, గోళ్ళు చేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. అనుకున్నది తడవగా నిజంగానే వచ్చాడు. ఒక్కటే ఒక దెబ్బకి అవతల వాడిని కొట్టేశాడు. అందరూ అసలు మామూలుగా ఎత్తిపట్ల వాడిని. వీడేవిడ్రా నిజంగా జనం అనుకున్నట్టుగానే చేశాడు, వీడు మామూలుగా కొట్టలేదు, వీడు ఒక్కటే ఒక దెబ్బకి ప్రత్యర్థిని మట్టు పెట్టేశాడు. ఇట్లాంటి రోడ్డు కావాలా మనకు అనుకున్నాడు. ధనవంతుడు, వాడి ధనాగారం దగ్గర కాపలాగాయట. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాడిని కలిసాడు. ఎరా బాబు నీకు ఎంత ఇస్తారు ఈ ఫైటింగ్ అంటే, వాడేదో శాలరీ చెప్పాడు, ఇంత వస్తుంది సార్ నాకు. దానికి 4 గంటలు ఎక్కువ ఇస్తాను నేను, నువ్వేం చేసే పని లేదు, ధనాగారం కాపలాగా అంతే. దొంగలు వస్తే దాడి చేయి, లేకపోతే సైలెంట్. కోరిన తిండి, కోరిన డబ్బు అంటే ఇంకెవడుకు పోగొట్టుకుంటాడంటే తప్పకుండా సార్ రేపే జాయిన్ అవుతాను. వాడిని తీసుకొచ్చి పెట్టేశాడు. కొద్ది రోజుల తర్వాత నిజంగా దొంగలు వచ్చారు. అక్కడ వాడు కూర్చొనే ఉన్నాడు. దొంగలు వచ్చారు, వాడి కళ్ళ ముందే అన్నీ దోచుకొని పోతున్నారు. వాడు నిలబడ్డాడు, అటు ఇటు తిరుగుతున్నాడు తప్ప ఒక్కడిని కొట్ల. వాడిని ఎందుకు పెట్టింది? ఎందుకయ్యా పెట్టింది? వాడిని ఎందుకు పెట్టింది? కాపలాగాయట. వాడేం చేస్తున్నాడు? బలవంతుడే, 4 కాదు 10 మందినైనా కొట్టగలిగే బలం ఉంది వాడికి. అంత శక్తి గలవాడే, పొందుకొనే ఉన్నాడు. మరి ఎందుకని వాడు ఫైట్ చేయలేదు? వాళ్ళు సొమ్ము దోచుకొని పోయారు. తర్వాత మరుసటి రోజు వాడు ధనవంతుడు వచ్చాడు, చూశాడు, సొమ్ము లేదు. ఏందిరా నిన్ను కాపలా పెట్టాను కదా, ఏం జరిగిందంటే దొంగలు వచ్చి తీసుకొని పోయారండి అన్నాడు. దొంగలు వచ్చి తీసుకొని పోయారని నువ్వు చెబుతావేందిరా, మరి నిన్ను ఎందుకు పెట్టుకున్నాను? వాళ్ళని కొట్టి నా సొమ్ము కాపాడతావనే కదా నీకు జీతం ఇచ్చి పెట్టుకున్నాను అన్నాడు. సార్ మీరు చెప్పింది కరెక్టే, మీరు జీతం ఇస్తుంది కరెక్టే, తిండి పెడుతుంది కరెక్టే, దొంగలు వచ్చింది కరెక్టే, దోచుకెళ్ళింది కరెక్టే, అన్నీ కరెక్టే, కానీ నాకు ఒక వీక్నెస్ ఉంది సార్ అన్నాడు. ఏంట్రా నీ వీక్నెస్ అంటే, నేను బలవంతుణ్ణే, 10 మందినైనా సరే ఒక్క చేత్తో కొట్టగలన దమ్మున్నోడ్నే, కానీ నేను ఫైటింగ్కి దిగాలంటే నాకు చప్పట్లు కొట్టేవాళ్ళు, ఏళ్ళు వేసేవాళ్ళు కావాలన్నమాట. ఎవరు కావాలి? చప్పట్లు కొట్టి ఏళ్ళు వేసేవాళ్ళు కావాలి. ఆ చప్పట్ల కవ్వింపు, ఈలల గోల ఉంటేనే నాకు బలం రన్నింగ్లోకి వచ్చింది, అప్పుడు నేను ఫైట్ చేస్తాను. అవి లేకపోతే నా వల్ల కాదండి. దొంగలు వచ్చారు, ఫైట్ చేద్దామంటే ఏ సౌండ్ లేదు, అంత నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది, ఏ సప్పుడు లేదు, లేకపోతే నాకేం ఊపు రాలేదని అన్నాడు. ఓరే నీ ఊపు చల్లంగా ఉండ, అట్లయితే ఇక నేను వచ్చి నీకు ఏళ్ళ గోళ్ళు నేనేడు చేసేదిరా, చూడటానికి ఎద్దులాగా ఉన్నావు, అప్పణంగా తిన్నావు, కోళ్ళు మేకలన్నీ తిన్నావు, నా సొమ్మంతా తిన్నావు, ఇక నీకు ఏళ్ళ నేనేడేసేది పోరా ఎదవని పంపించాడు. అట్లా కొంతమంది అప్పణంగా సంవత్సరాలు వాక్యం విని బాగా తిని బలవంతులై కూడా ఏంది వెళ్ళి మరి ఇక దేవుని పనిలో రన్నింగ్లో దిగంటే, నేను దిగాలంటే ట్రైనింగ్ కావాలి, బాగా ట్రైనింగ్ చేసి పోటు పొడిసి అప్పుడు పోయి ఏదో సాధిస్తా. అరే మరి సంవత్సరాలు మందిరానికి పోయి నువ్వు చేసింది ఏంది? జస్ట్ నీకు సంబంధించిన వరకు చూసుకొని వచ్చావా? నేర్చుకోలేదా ఏమీ? మరి నేర్చుకోవడానికి పోనప్పుడు బైబిల్ ఎందుకు తీసుకొని పోయావు మందిరానికి?
అంటే జస్ట్ నీతో ఏం మాట్లాడతాడు అంతవరకు చూసుకొని వెళ్తున్నావా వారం వారం. నేను అనకూడదు కానీ అనాలనిపిస్తుంది, పనికి మాలిందానే అని అనను. పనికి మాలినోడా అనాలనిపిస్తుంది కానీ అనకూడదు, నేను అనను. ఇంకెందుకు వచ్చావు నువ్వు? నేర్చుకోవాలి, నేర్పించాలి, బోధ వినాలి, బోధించాలి, ప్రకటన వినాలి, ప్రకటించాలి. గుండెలో భారం లేకుండా, పక్కన ఆవుతున్న ఆత్మ నాశనమైన నరకానికి వెళ్తుంటే పట్టించుకోకుండా, చిత్తశుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా, జస్ట్ ఏసైనా వాడుతున్నావా సబ్బు అన్నట్టు. అవసరానికి ప్రభు కోసం ఫలించవా, పని చేయవా అని కోప్పడాలని ఉంది. కానీ ఎందుకు మీకు తెలుసు కదా, ఎందుకు కోప్పడతా పడను. మీరే అర్థం చేసుకొని సిగ్గు తెచ్చుకోవాలి, అందరూ తెచ్చుకోవాలి. అంటే 10 సంవత్సరాలు బడికి వెళ్ళాడు వీడు, ఇంకా ఈ అనే కాడే ఉన్నాడు. మళ్ళీ 10 ఏళ్ళు అయింది అంటే 10th ఉండాలి వీడు. 10 ఏళ్ళు అయింది కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరే ఉన్నాడంటే ఎంత దరిద్రం చెప్పండి. ఈరోజు క్రైస్తవ సంఘ దుస్థితి అది. రాజు అనబడే నేను కూడా మీ వదినే, ఏదో ఉపాధి చేసుకుంటూ భార్య పిల్లలకంత ఫీడింగ్ ఇచ్చుకుంటూ, ఆదివారం పూట చర్చికి వస్తూ, అవకాశం ఉంటే శుక్రవారం వస్తూ, హల్లెలూయా స్తోత్రాలు చెబుతూ, జేబులో ఉన్న చిల్లరేదో ఆ పెట్టెల్లో రాలుస్తూ, 4 డబ్బులు సంపాదించుకొని ఒక బిల్డింగ్ కట్టుకొని దాని మీద ఇంకొకటి కట్టుకుంటూ, మీరు అనుకున్నట్టే, మీరు ఆశించినట్టే, మీరు పొందాలనుకున్నట్టే నేను కూడా అంతవరకే ఆగిపోతే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. ఊహించండి ఎన్ని ఆత్మలు. దేవుని సన్నిధికి వెళ్ళి అలా ఒక ఆర్డినరీ పర్సన్గా బ్రతకాలనుకోవాలా, భారం లేకుండా, బాధ్యత లేకుండా, దైవ చిత్తానికి లోబడే మనసు లేకుండా ఉండాలనుకోలా. నా తండ్రి కూర్చోబెట్టి నాకు అన్ని పాఠాలు నేర్పిస్తున్నాడంటే, ఇలాంటి భక్తుల్ని నాకు పరిచయం చేసి వారి ద్వారా నాకు ఉపదేశాన్ని అంతా వంటబట్టిస్తున్నాడంటే, నా తండ్రి నా నుంచి ఆశిస్తున్నది ఏదో అది జరగాలి నా వల్ల. దేవుని సన్నిధికి వచ్చి నా రక్షణకై నీకు స్తోత్రం అని చెప్పి, నా స్వార్థానికే నేను దేవుణ్ణి అంతవరకు వినియోగించుకొని వదిలేయకుండా, ఒక ఒట్టి విశ్వాసిగా బ్రతకటం కాకుండా యేసుకు శిష్యుడుగా మారాలి, ప్రభువును అనుసరించాలి, అపోస్తలులను అనుసరించాలి. నా వంతు నేను చేయదగ్గది నేను చేయాలి. బంధకాల్లో ఉన్నాను, అయినా సరే నాకున్న పరిధిలో నేను చేస్తానని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బ్రిక్స్ వర్క్ చేస్తూ, కుటీర పరిశ్రమలాగా ఓన్గా ఏర్పాటు చేసుకొని అది చేస్తూ, మిషన్ కొని పెట్టేదానికి డబ్బులు లేక హ్యాండ్ కట్టింగ్ పెట్టి పండ చాకిరి చేసా. ఈ పొట్ట పోయి వెన్నుకు అతుక్కుంది. స్కెల్టన్ లాగా, అస్థిపంజరం లాగా అంత పొడుగును ఉండేవాడిని. నా ఫోటో చూసా నాకే తడిగలాగుంది ఇందిరా ఈ జీవితం. అంటే బండ చాకిరి. సాయంత్రం దాకా, పొద్దున్నే లేచి మొదలుపెట్టి సాయంత్రం 6 దాకా చేస్తానే. ఎండాకాలం రోజుల్లో ఇటు గాలి ఇటు తోలుతున్న పరిస్థితులు కూడా అలా చేశాను. ఎందుకంటే లేక లేక నాకు దేవుడు అవకాశం ఇచ్చి ఓన్గా ఒక బిజినెస్ ఏర్పాటు చేసి నేను సొంతంగా 10 మందికి పని కల్పించే స్థాయిని నాకు ఇచ్చాడు. దీన్ని పోనీకూడదు, నేను దీన్ని డెవలప్ చేయాలి, పైసలు సంపాదించాలి అని మళ్ళీ ఒక పక్క పైసల కోసం దేవుడిని అడిగేదా, అంతటితో ఆగిపోయేదా, నేను ఏసై పని చేయొద్దా, శిష్యుణ్ణి కావద్దా, ఒట్టి విశ్వాసగానే ఉంటే ఎట్లా న్యాయం కాదు కదా అని ఆలోచించి దినమంతా చాకిరీ చేసుకుంటూ, సాయంత్రం కాగానే స్నానం చేసుకొని, కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టుకొని, కంజర తీసుకొని ఫస్ట్ స్టీల్ బేషన్ బోర్లేసి కొట్టి పాడా. అల్యూమినియం తెపాళ్ళు ఉంటాయి, అవి బోర్లేను బేషన్ బోర్లేసి కొట్టి, కంజర లేదు. తర్వాత దేవుడు కంజర ఇస్తే దాన్ని తీసుకొని కొట్టి పాటలు పాడి, నాకు దేవుడు ఇచ్చిన పాటలు, అప్పట్లో నేను భక్తుల నోటి నుండి విన్న పాటలు పాడుకుంటూ, ఫ్యామిలీని పెట్టుకొని దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ, కనబడ్డ వాళ్ళకి, పరిచయస్తులకి, ఎవరు వచ్చిందో వాళ్ళకి యేసయ్యను గురించి పరిచయం చేస్తూ, చిన్నగా సమాజంలో ప్రతిరోజు 40 మంది కూర్చొని ప్రార్థన చేసేటట్టుగా ఒక గుంపు తయారైపోయింది.
నువ్వేం అడుగుతావు అడుగు, కానీ దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ప్రభు పని కొరకు సమస్తం అడుగు. దేవుని మహిమ కొరకు అడుగు, నా దేవుడు నీకు ఇస్తాడు. అంతే, ఇస్తాడు. తగాద వేసుకోను, ఏమో ఏ పోతే ఎట్లను గొడవ వేసుకోను, గొడవ వేసుకో, తగాదాడు. నీ చేత తగాద కూడా ఆడిడు. ఎందుకు అడుగుతున్నావు పెద్ద హాలు గదులు, ఎందుకు అడుగుతున్నావు పెద్ద ఇల్లు, ఎందుకు అడుగుతున్నావు అంటే, ప్రార్థనా బృందం కూర్చోవాలి, రోజు ప్రార్థన జరగాలి నా ఇంట్లో. ఏంది 10 మంది వచ్చి కూర్చోవద్దా? ఏంది జానాబెత్తుడి ఇల్లు? ఏంది ఇవో పెద్ద ఇల్లు? అడుగు. ఏ అద్భుతం చేస్తాడో, ఏ ఆశ్చర్యకార్యం చేస్తాడో నీకెందుకు, దేవుడు చేస్తాడు. ఇల్లా అద్దె ఇంటికి అద్దె కట్టుకోవడానికే దిక్కు లేదు, పెద్ద హాల్ ఉన్న ఇల్లు అంటే ఎట్లా వచ్చిందంటే, పిచ్చి ప్రశ్న లేవాకు దేవుణ్ణి, పిచ్చి ప్రశ్న లేవాకు. బండ నీళ్ళు ఎట్టిచ్చింది? పోదాంపా, ఏ బండ దగ్గరికి పోదాం, నీళ్ళు ఇచ్చిద్దేమో. సముద్రపు నీళ్లు బండలాగా ఎలా నిలబడ్డాయి? పోదాంపా, ఆకాశం ఆహారాన్ని ఎట్టిచ్చింది? సచ్చినోడు ఎట్లా లేచాడు? చూద్దాంపా ఎవడు లేపుతాడు? ఎలా చేశాడు? ఎలాగైనా చేస్తాడు, ఆయనకు సాధ్యం. నీకు నాకు గతి దారి లేకపోతే ఆయనకి లేదా ఏంది? నీకు ఏ దారి లేదన్నప్పుడు 100 దారులు ఉన్నాయి దేవునికి. నీకు ఇంకా లేదురా బాబు దారి, అంతా శూన్యం అయిపోయింది అన్ననాడు దేవునికి ఇంకా 100 మార్గాలు ఉన్నాయి సోదరా. చేస్తాడు ఆయన. అయితే ఆయన మహిమ కోసం అడుగు, ఆయన పని కోసం అడుగు, ఆయన చిత్తం కోసం అడుగు, ఆయన రాజ్యం కోసం అడుగు. ఆనాడు అలాంటి గృహాలు ఉన్నాయి, కూడుకున్నారు, మందిరాలు లేవు. శృంగారమును దేవాలయం దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. ఒకటే మందిరం, శృంగారమును దేవాలయం. ప్రార్థన చేసుకోవడానికి దారి పక్కన మెట్ల దగ్గర కాళ్ళు తినోడు కూర్చున్నాడు. వచ్చేవాళ్ళు బాబు ధర్మం చేయని అడుగుతాడు. ఏదో ఉన్నోళ్ళు అంత ఇస్తారు, అది దాంతో పబ్బం గడుపుకుంటున్నాడు. రోజు వాడికి ఒక డ్యూటీ, వాడిని మోసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంటోళ్ళు కావచ్చు, లేదా అందులో వాటాదారులు కావచ్చు. కూర్చోబెట్టినందుకు మాకు కూడా ఎంత ఇవ్వాలని ఒప్పందం చేసుకుని ఉండొచ్చు. మొత్తానికి కాళ్ళు లేవు పాపం, అందుకే పని చేయవు. పేతురు యోహాన్లు ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను, మందిరంలోకి వెళ్తున్నా, ఆ వాకిడి దగ్గర కూర్చున్నాడు. పేతురు యోహాన్లను చూసి, అయా ధర్మం చేయండి అయా అన్నాడు. వాళ్ళు తేరి చూశారు, పరిశుద్ధాత్మ వశులై ఉన్నారు. తేరి చూసి మా తట్టు చూడన్నారు. అంటే ఎక్కడో పక్కన చూస్తున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు, జేబులు చూస్తున్నాడు. మరి భిక్షగాడు జేబేగా చూస్తాడు, జేబులోంచి ఏ నోటు తీస్తాడో, ఏ నాణ్యం తీస్తాడో అనే కదా, అదే కదా గొడవ. అలా జేబులకి వెళ్ళి కాదురా బాబు, మా తట్టు చూడమని చూశాడు. అప్పుడు పేతురు అన్నాడు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడు యేసు నామములో లే అన్నాడు. అంతే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఆ మనుషుడు దిగ్గున లేచాడు. మన చీల మండలం కాళ్ళు బలం పొందాయి, స్వస్థత వచ్చింది. వాళ్ళు లేచి నడవటం, గంతులు వేయటం మొదలు పెట్టేశాడు. ఈ కార్యం చూసిన ఆ ప్రజలందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ విభ్రాంతి నొందారు. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఈ మనుషుడు ఎలాగో నడుచుచున్నాడు. ఇది వినండి నాన్న, ఇక ముగిస్తున్నా, ఓన్లీ 5 minutes అన్నాను, ఓకేనా? తండ్రి సన్నిధి టైం 5 నిమిషాలంటే మీరు అర్థం చేసుకోవాలి ఎన్ని నిమిషాలు అయిద్దో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ 1 నిమిషం అయింది, ఇంకా 4 నిమిషాలు ఉంది. అంత జనం గుంపు కూడేశారు, అంత హడావుడి అయిపోయింది అక్కడ. అరే కుంటివాడి కాళ్ళు వచ్చినాయంటే, నడుస్తున్నాడంట, కుంటివాడి కాళ్ళు వచ్చినాయంటే, ఎవరు వాకిటి దగ్గర కూర్చున్నాడు మెట్ల మీద. వాడు పుట్టిన దగ్గర నుంచి కాళ్ళు లేవు కదరా, లేవు, ఇప్పుడు నడుస్తున్నాడు, వాడు చూడు. అవునా, ఎక్కడున్నాడు, ఎట్లా సాధ్యం? అది యేసు ప్రభు శిష్యులు ఉన్నారుగా, వాళ్ళు లేపారు. అవునా, అట్లా గురువు గారి శక్తి ఇళ్ళ కూడా వచ్చినట్టుంది. జన సమూహం మధ్యలో నిలబడి ఉన్నారు వీళ్ళు. బాగుపడ్డాడే వాళ్ళని పట్టుకొని ఉన్నాడు. వాడు ఎటు పోట్ల. వాడు ఏం చెబుతున్నాడంటే, వీళ్ళే నాకు కాళ్ళు ఇచ్చింది, వీళ్ళే నన్ను స్వస్థపరిచింది అన్నట్టు వాళ్ళని పట్టుకొని ఉన్నాడు. వాళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్ళు నివ్వెరపోయి అక్కడ ఉన్నవాళ్ళు, ఏంటి ఇది ఏంటంటే సువార్త చెప్పారు. సహోదరులారా, పెద్ద గుంపు కూడారు అక్కడ, వేలాది మంది గుంపు కూడారు. మొత్తంలో నిలబడి
పేతురు మాట్లాడుతున్నాడు మళ్ళీ, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడుమును వినికి శక్తి ఇచ్చినట్టు అధికారం ఇచ్చినట్టు మా తట్టు మీరు ఎలా తేరి చూచుచున్నారు? మీరు ఎవరిని సిలువ వేసి చంపితిరో ఆ యేసు నామముననే వీడు నడుచుచున్నాడు. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడైన మృతులలో నుండి లేపి ఉన్నడందుకు మేము సాక్షులము. ప్రవక్తలు ప్రవచనాలు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చినవో అవన్నీ కూడా నెరవేర్చినవాడు, తన యందు నెరవేర్చినవాడు నజరేయుడగు యేసే క్రీస్తు అని సాక్ష్యం ఇస్తే, ధైర్యంగా మాట్లాడి గంభీరంగా సాక్ష్యం ఇస్తే 5,000 మంది వచ్చేసరి మళ్ళీ రెడీగా ఉంటారు. సహోదరులారా, రక్షణ ముందుకు మేమేం చేద్దామని 2వ అధ్యాయంలో ఆత్మ కుమ్మరింపబడినప్పుడు 3,000 మంది, 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ సూచక్రియ జరిగినప్పుడు 5,000 మంది. పౌలు దగ్గర చెరసాల పునాదులు గదిలినప్పుడు శతాధిపతి ఫ్యామిలీ, చెరసాల నాయకుడి ఫ్యామిలీ రక్షింపబడింది. ఈ విధంగా దేవుని శక్తి నిరూపితమైన ప్రతి ఘట్టములోనూ ఆత్మల రక్షణ కార్యము జరిగింది. 5,000 మంది విశ్వాసంలో చేర్చబడ్డారు. వీళ్ళు ధైర్యంగా ప్రకటించటం, అన్ని వేల మంది మారిపోవటం. కొంతమంది దుష్టశక్తులు ఉంటారు కదా, ఈ శాస్త్రులు పరిసయులు, ఈ దుర్మార్గపు మనసు కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళ కళ్ళు పడ్డాయి వాళ్ళ మీద. అరే ఇప్పటిదాకా వీళ్ళ గురువుగారు పెద్ద శోధన అయిపోయాడు, ఎట్లనో ఆయన్ని గాజేసామనుకుంటే వీళ్ళు తయారయ్యారు. అంతకుముందు ఒకడే, ఇదో గుంపు తయారైంది. ఇప్పుడు మొన్న చూస్తేనే 3,000 మందికి బాప్తీసం ఇచ్చారు. అంతకుముందు వీళ్ళంతా కలిసి 120 మంది. అతను ఒక 500 మందికి కనపడ్డాడు. ఎంత సమాధి చేద్దామన్నా ఈ సాక్ష్యం ఆగిపోవట్లేదేవిరా. ఇప్పుడు చూస్తేనేమో వాళ్ళందరూ కాక మళ్ళీ ఈ 3,000 గుంపు కాక మళ్ళీ ఇప్పుడు 5,000 మంది చేర్చబడ్డారు. చూస్తా ఈ సంఖ్య 10,000కి చేరుతుంది. ఏంది అసలు ఏం జరుగుతుంది అని ఈ గుంటనక్కలు గూడుపుటాని మీటింగ్ వేసుకున్నారు. గుంటనక్కల మీటింగ్ అది, గూడుపుటాని మీటింగ్ వేసుకొని అక్కడ మాట్లాడిన మాటలు ఇవి. ఇందాక మీరు స్టార్టింగ్లో చదివిన వచనం. వారు పేతురు యోహాన్ల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన మనుషుడు వారితో కూడా నిలిచి ఉండట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. అక్కడ వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే, అరే ఇంతమంది ఉన్నారు, చూస్తా ఉంటే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది, వీళ్ళని ఎలా అన్నా కట్టడి చేద్దామంటే వారి చేత విశేషమైన సూచిక క్రియ జరిగి ఉన్నది. ఇది సంగతి జనులందరికీ తెలుసు. అబ్బా ఇప్పుడు వాళ్ళని ఏమన్నా జనం రివర్స్ అవుతారా అన్నారు. ప్రతి ఆదివారం ఆన్లైన్లో మీరు సాక్ష్యాలు వింటూ ఉన్నారు. చెప్పేస్తే శుక్రవారం కూడా సాక్ష్యాలు వస్తాయి. దేవుడు చేసిన అనేకమైన కార్యాలు సాక్ష్యాలుగా ఉన్నందున అటు ఆత్మల రక్షణ కార్యంతో పాటు అన్ని జనుల్లో కూడా ఒక రకమైనటువంటి భయం ఆవరించి ఉంది. ఎందుకు అంటే దేవుని కార్యాలు జరిగినప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారు. కడుపులో కుట్రా పెట్టుకున్నాడు కూడా ఏమంటారు, జనం అంతారని. వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ జరిగినట్టు జనులందరికీ విదితమే, అందరికీ తెలుసు. ఇప్పుడు మనం పోయి వాళ్ళని పట్టుకుంటే కేవలం గ్లడ్జితోనే పోయి పట్టుకున్నాం అనుకుంటారు తప్ప మరో రకంగా కాదు. కాబట్టి ఎట్లనైనా వాళ్ళు వేరే విధంగా కంట్రోల్ చేయాలి తప్ప ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళని అటాక్ చేయడానికి లేదు. చేస్తే మనల్ని కొడతారు జనం. ఎందుకంటే దేవుని చేత స్పష్టమైనటువంటి ప్రసిద్ధమైన సూచక క్రియ వారి ద్వారా జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, దైవ సేవ చేయగోరిన వారు, దేవుని కొరకు ఆత్మలను సంపాదించగోరినటువంటి వారు గుర్తుపెట్టుకోవలసినటువంటి ఒక కీలకమైన విషయం ఇక్కడ దేవుడు మనకి స్పష్టపరుస్తున్నాడు. ఏదో 4 చిలక పలుకు లాంటి మాటలు చెప్పేసి పబ్బం గడిపేసుకుంటే అంతటితో అయిపోతుంది. ఏదో 20 మంది 30 మంది 50 మంది 100 మంది గ్యాదర్ అవుతున్నారు, అంతవరకు స్తోత్రం. అప్పటికే చాలా ఎక్కువ. ఓయబ్బా సేవకుని అయిపోయాను, సేవ చేసేస్తున్నాను అని పట్టుమని 50 మంది ఆత్మలను కూడా సంపాదించడం
సాధ్యము కాని స్థితిలో ఉన్న ఒక దైవజనుడు, దైవజనురాలు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకొని గోజాడి నిలువు మోకాళ్ళు లేసి మొత్తుకొని, దేవా నీ శక్తిని దింపు, నీ శక్తిని దింపు. అపోస్తల కార్యం పెంతెకోస్తు పండుగ నాడు నీ శక్తిని దింపావు, ఉజ్జీవం వచ్చింది. శృంగారమున దేవాలయం దగ్గర నీ శక్తి చూపావు, ఉజ్జీవం వచ్చింది. ఇలా అపోస్తలులు పరిచర్య చేసినప్పుడు నీ శక్తిని పంపించావు, ఉజ్జీవం వచ్చింది. నాయనా నువ్వు వారికే దేవుడవా, నాకు దేవుడవు కావా? ఈ ప్రాంతంలో నన్ను ఏర్పరచుకున్నావు, ఈ ప్రజలలో నన్ను నిలబెట్టుకున్నావు. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మోకాళ్ళు నీ కనికరించి నీవు దిగిరా అయ్యా, నీ శక్తిని దిగిరాని అయ్యా, ఒరిజినల్గా దిగి రావాలి ప్రభా. ఇందులో గ్యాంబ్లింగ్ ఉండకూడదు, మోసాలు ఉండకూడదు, వంచనలు ఉండకూడదు, షోలు ఉండకూడదు, యాక్టింగ్లు ఉండకూడదు, నటనలు ఉండకూడదు, కల్పితాలు ఉండకూడదు, మోసాలు ఉండకూడదు, ఎచ్చులు ఉండకూడదు, ఎగస్టాలు ఉండకూడదు. ఒరిజినల్గా నా ప్రభా నీ శక్తి దిగి రావాలి తండ్రి. నీ శక్తి దిగి రాకపోతే, ఈ ఆత్మల్లో కార్యం జరగకపోతే, ఆత్మ రక్షింపబడకపోతే ఇక్కడ నేనుండి ప్రయోజనం ఏంటి ప్రభువా అని సమయమందును అసమయమందును ప్రార్థన చేయుట, ప్రేమతో సువార్తను ప్రకటించుట, ఈ రెండు చేయాలి. యేసు ప్రభు శిష్యులైన వాళ్ళు ఖచ్చితంగా ఇందును గూర్చి కన్నీరు విడవాలి. కానీ ఈరోజు ఒరిజినల్గా దేవుని శక్తి చేత నింపబడి, దేవుని శక్తిని భూమి మీదికి దింపి, నా సమాజంలో, నా గ్రామంలో, నా పట్టణంలో, నా పల్లెలో, నా వీధిలో, నా వాడలో ఒరిజినల్గా దేవుని ప్రభావాన్ని దింపి ఆత్మలను క్రీస్తు కొరకు రక్షించటం, అన్యజనులు ఇక మారు మాట్లాడడానికి కూడా వీలు లేకుండా వాళ్ళు సహా వచ్చి మోకాళ్ళుని సాగిలపడి, ఇదిగో మీ మధ్య దేవుడున్నాడని సాక్ష్యం ఇచ్చేటువంటి ఘనమైన కార్యములు జరుగునట్లు దేవుని పిల్లలందరూ, ముఖ్యంగా దైవజనులు, దైవజనులు నంబర్ 1, తర్వాత యేసు శిష్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటి భారం తీసుకొని ప్రార్థించాల్సిన ఆవశ్యకత ఉంది.